ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. దానికి ముందు ప్రిపరేషన్స్ ఏవైతే చేస్తున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదొక ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. ఇలాంటివి గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి మిక్సింగ్ ఉంటుంది అనమాట. తాంబూలంలోని ఇవి పెట్టిద్దామని చెప్పి సో ఇలా పెట్టాను అనమాట. సో మామూలుగా అయితే ఇది 8 feet ఉందండి మొత్తం ఫ్రేమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్ పెట్టాను కదా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. దానికి ముందు ప్రిపరేషన్స్ ఏవైతే చేస్తున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రేపు పూజ చేసుకుంటున్నాను అనమాట. ఈ సంవత్సరం ఫర్ ద ఫస్ట్ టైం నేను లాస్ట్ వీక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ 3 weeks అస్సలు కుదరలేదు. సో కారణాలు డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఒకసారి షూట్, ఒకసారి అవ్వలేదు. అలా మొత్తానికి 3 వారాలు నాకు కుదరలేదన్నమాట వ్రతం చేసుకోవడానికి. సో మొత్తానికి ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం ఆపలేదు. సో ఈసారి కూడా లాస్ట్ వీక్ అయినా పర్వాలేదు, ఇంకా వరలక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. రేపు పూజ. సో ఈ రోజు ముందు రోజు ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఎస్, నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ 2 vlogs. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము ఆల్రెడీ బొమ్మ ఉన్నది నా దగ్గర, పాతదే ఉన్నది, ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వరలక్ష్మి వ్రతం బొమ్మ ఉన్నది. సో దానికి ఈసారి శారీ డ్రేపింగ్ చేస్తున్నాం అనమాట. మా వారు నాకు చాలా 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 హెల్ప్ చేస్తున్నారు శారీ డ్రేపింగ్లో. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ వీడియోలు చూసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ చేస్తున్నాం. సో ఎస్, అండ్ ఇంకా ఆలస్యం లేకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లక్ష్మీదేవికి ఉడిపాయి అనమాట, అన్నీ అంటిస్తున్నా. సో ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా మీకు ఒకటి కనిపిస్తుంది కదా స్టిక్కర్. సో ఇది గ్లూ డ్రాప్స్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇవైతే మనకి ఇట్లా అంటించేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ అలాగే గ్లూ అంటించినట్టు కూడా ఉంటుంది అనమాట. సో ఇలా అంటించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టి చూసా మ్యాచింగ్ ఉన్నాయా లేదా ఏంటి అనేది. సో అండ్ ఇంకా ఫేస్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ మనం తాంబూలానికి ప్రిపేర్ చేసుకోవాలి కదా, అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అరేంజ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను అరేంజ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే రేపు మార్నింగ్ చేద్దామా అని అనుకున్నాను, కానీ అస్సలు రేపు మార్నింగ్కి టైం ఉండదు. ఇప్పుడే నేను ఇవన్నీ అరేంజ్ చేసేయాలి. సో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను ఏంటి అనేది. సో ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. ఇలాంటివి గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి మిక్సింగ్ ఉంటుంది అనమాట. తాంబూలంలోని ఇవి పెట్టిద్దామని చెప్పి. అండ్ బ్లౌజ్ పీసెస్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ రెడీగా ఉన్నాయి. ఇలా తీసేసుకున్నాను, ఆకులో పసుపు కుంకుమ అండ్ చెక్కలు పెట్టాను. అండ్ ఆకు, ఇంకొకటి అరటిపళ్ళు తీసుకున్నాను. అరటిపళ్ళు కూడా అక్కడే ఉన్నాయి, అన్నీ కూడా పెడతాను. ఒకటైతే నేను పెడతాను. అండ్ ఇవన్నీ కవర్స్ అనమాట. శనగలు నానబెట్టాను, రేపు మార్నింగ్కి నేను వేస్తాను అనమాట. ఈ విడిగా ఈ కవర్స్లో అయితే బెటర్ కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా విడిగా కవర్స్ రెడీగా పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఈ కవర్లో అన్ని గ్రీన్ కవర్లో అన్నీ సర్దేసి అలా ఇచ్చేస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ యాక్చువల్లీ సో ఇది ఆర్డర్ పెట్టాను, ఇది తెచ్చాను. ఆ ప్లేట్ ఒక్కటే నేను ఇవ్వట్లేదు. సో ఇలాగా బాక్సెస్ కూడా ఇస్తున్నా అనమాట. నేను మీకు చూపిస్తాను. ఎస్, సో ఇలాగా వినాయకుడు బాక్సెస్ టైప్లో. యాక్చువల్లీ లక్ష్మీదేవి బాక్స్ ఉంటే ట్రై చేశాను, దొరకలేదు. వినాయకుడికి దొరికింది. సో ఎవరైతేనే దేవుడిదే కదా, స్టీల్ బాక్స్.
క్యూట్గా ఉన్నది కదా, దేవుడి గదిలోకి ఏమైనా పెట్టుకోవచ్చు. స్టీల్ బాక్సే కాబట్టి ఎలా అయినా వాడుకోవచ్చు. సో దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ బాక్సెస్ ఇస్తున్నా. అండ్ ఈ బాక్సెస్ పెడుతున్నా, ఆ ప్లేట్స్ కూడా పెడుతున్నా. అండ్ దీంతో పాటు వేరే కూడా వస్తున్నాయి ఇంకా, అవి కూడా నేను యాడ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేనైతే అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను ఇంకా ఆలస్యం లేకుండా. ఈ కవర్ అయితే తీయట్లేదు, బాగుంది, వాళ్ళకి కావాలంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. దీని మీద నేను అన్నీ అరేంజ్ చేస్తాను అనమాట. తమలపాకులు కూడా రెడీగా ఉన్నాయి, నేను తెచ్చేసుకుంటాను. సో ఇలా పెట్టాను అనమాట. ఇందులో మనకి బాక్స్, బ్లౌజ్ పీస్ వస్తుంది, అండ్ 2 అరటిపళ్ళు, అండ్ ఆకు వక్క, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, అండ్ రేపు మార్నింగ్ శనగలు కవర్లో పెట్టేస్తాను. సో ఇలా వాయినం ఇవ్వడానికి బాగుంటుంది కదా, ప్లేట్లో మంచిగా ఇట్లా వాయినం ప్లేట్. ఎంత బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఆ వాయినం ప్లేట్. సో ఇది తీసుకెళ్ళడానికి కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఇలా కవర్లో పెట్టేస్తాను. ఇలా కవర్లో పెట్టేసి లైక్ చేస్తాను వాయినం. కంఫర్ట్ కదా. సో ఇంకా ఆలస్యం లేకుండా అన్నీ సర్దాలి. ఇన్ని ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ నేను సర్దేసుకుంటాను. ఇప్పుడు చాలా చాలా పనులు మార్నింగ్ నుంచి. నేను అసలు వ్లాగ్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, ఇంకెప్పటికప్పుడు నాకు మర్చిపోతున్నాను. అండ్ ఇవి మర్చిపోకూడదు కదా, ఏం మర్చిపోయినా కూడా ఇవి మర్చిపోకూడదు. అందుకని చెప్పి ఇంకా వ్లాగ్ కన్నా ముందు పూజ, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను నేను. అందుకని చెప్పి అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. సో అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో మనకి డెకరేషన్ కూడా అయిపోతుంది. సో డెకరేషన్ చూపిస్తాను నేను మీకు, ఎవరి చేత చేయించుకుంటున్నాను ఏంటి అని. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి చెప్పాను అనమాట. సో వాళ్ళు చేయిస్తున్నారు. ఇట్లా పెట్టేసుకున్నామా ఒక దగ్గర చూస్తున్నా. ఒక దాని మీద ఒకటి పెడితే మళ్ళీ అట్టుపల్లి పాడైతే కదా, అందుకని చెప్పి నేను ఒకదాని మీద ఒకటి పెట్టట్లేదు. కంప్లీట్ చేసేసాను. అండ్ చెప్పాను కదా, ఇవి రెడీ అయ్యే ముందే ఇంకొకటి నేను కస్టమైజ్డ్ చేయించుకున్నాను, గిఫ్ట్ ఒకటి, రిటర్న్ గిఫ్ట్, అది రావాలి అని ఇప్పుడు వచ్చింది. సో మళ్ళీ ఇవన్నీ కూడా నేను పెట్టాలన్నమాట. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఇలా బల్క్గా చేయించుకున్నాను. చాలా సింపుల్ అండ్ క్యూట్ రిటర్న్ గిఫ్ట్స్. సో ఇలా ఉంటాయి. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా రెజిన్ ఆర్ట్ అని. ఇలా మంచిగా క్యూట్ ప్యాకేజింగ్లో ఇచ్చారు. ఇలా ఇచ్చేయచ్చు. సో ఇవేంటి అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేయించాను నేను, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. సో చాలా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. లక్ష్మీదేవి, ఎందుకంటే మనం పూజ చేసుకుంటుంది వరమహాలక్ష్మి కాబట్టి లక్ష్మీదేవిది రెజిన్ ఆర్ట్ చేయించాను. దిస్ ఈజ్ రెజిన్ ఆర్ట్ బై అనుష అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, తన దగ్గర చేయించాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, చక్కగా ఫ్రిడ్జ్ మీద అలా లక్ష్మీదేవిని ఇట్లాగా క్యూట్గా పెట్టేసుకోవచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ ఒకటి అండ్ పర్పుల్ ఒకటి. నేనైతే సేమ్ లక్ష్మీదేవి చెప్పానండి, వాళ్ళు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. సో నాకైతే ఇలా కావాలని చెప్పాను, అందరికి ఒకేలా ఉండాలి అని చెప్పేసి. సో నాకు నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. తను రెజిన్ ఆర్టిస్ట్ అనమాట, సో చేసింది. సో ఎస్, ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ప్యాకింగ్ ఇలా అయితే వచ్చాయో అలాగా నేను ఈ ప్యాకింగ్ అందులో కవర్లలో పెట్టేస్తాను అనమాట.
పెట్టేస్తే ఇంకా ఇగోండి చూడండి ఈ పక్కన ఇంక ఇవన్నీ రెడీ అయిపోయినట్టే. అదొక్కటే ఈ ఒక్కటే అన్నీ మళ్ళీ పెట్టేసుకుంటే మనకి తాంబూలం రెడీ అయిపోయినట్టే. అక్కడ డెకరేషన్ అవుతుంది, అదేంటో చూద్దాం పదండి. సో మామూలుగా అయితే ఇది 8 feet ఉందండి మొత్తం ఫ్రేమ్. సో నేను ఇక్కడ 6 feet నుంచే చేయించుకున్నాను, పైన చేయించుకోలేదు. ఎందుకంటే మనకి దేవుడి హైట్ ఇక్కడ వరకే వస్తుంది. సో నించుంటే ఫొటోస్కి ఇక్కడ బాగుంటుంది, పైన అందుకనే వదిలేసాను. లేకపోతే ఈ బార్డర్ పైకి వస్తుంది అనమాట, పైన చేయించుకోవచ్చు. బట్ నేనే కావాలని ఇక్కడికే కట్ చేయించాను, 6 feet కట్ చేయించాను. సో ఇదైతే 8 feet ఉంది, మనకి 8 feet రిక్వైర్మెంట్ లేదు. సో ఇది సరిపోతుంది. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చేస్తున్నారు. సో కంప్లీట్ అయ్యాక మీకు వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఆన్ ది ప్రాసెస్లో ఉంది, ఇట్లా ఉంది పరిస్థితి. సో హాయ్, మొత్తానికైతే నేను మ్యాక్సిమం సర్దేశాను. అన్నీ ముందు రోజు రాత్రే. ఇప్పుడు టైం ఎంత తెలుసా, 12 అయింది, 12 అయింది. సో ఎస్, మొత్తం ఏదో చిన్న వ్లాగ్ చేశాను, ప్రిపరేషన్స్ వ్లాగ్ అని. బట్ చాలా మటుకు షూట్ చేయలేదు, కంగారు, ఆ టెన్షన్లో అన్నీ అరేంజ్ చేయాలి, ఏమైనా మర్చిపోయినా లేదు. ఎందుకంటే నాకు మళ్ళీ గుర్తు చేయడానికి వెనకట్ల ఎవ్వరు లేరు. సో నేనే గుర్తు చేసుకోవాలి. అందుకనే నేను కొంచెం హోల్ కాన్సన్ట్రేషన్ ఆన్ పూజగా అనమాట. ఏమైనా మర్చిపోయినా ఏంటి అవన్నీ కూడా. సో మీకు రేపటి బ్లాగ్లో మొత్తం శ్రావణ పూజ, నాకు నిద్ర వస్తుంది, మాటలు కూడా రావట్లేదు, ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను, ఇంకా పడుకోవాలి. యా, బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో మీకు వ్రతం బ్లాగ్లో కంప్లీట్గా మీకు చూపిస్తాను డెకరేషన్ ఎలా ఉంది. ఆల్రెడీ అమ్మవారిని నేను పెట్టేశాను, బట్ నేను మీకు ఇప్పుడు చూపించట్లేదు. సో డెకరేషన్ ఎలా వచ్చింది, ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ డెకార్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. డెకార్ అంతా నేను చేయించింది వైబ్రెంట్ డెకార్స్ అండి, డెకార్ బై వైష్ణవి. సో వాళ్ళ పేజ్ నుంచి నేను వాళ్ళని అడిగాను, నేను ఒక పిక్చర్ పెట్టాను, సో ఇలా కావాలి అని. ఎగ్జాక్ట్గా నాకు చేసి పంపించారు. అసలు కొంచెం కూడా అటు ఇటు అవ్వలేదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది డెకార్. అంటే నాట్ హెవీగా నేను చేయించుకోలేదు, సింపుల్గా సఫిషియెంట్గా చేయించుకున్నాను అనమాట డెకార్. నాకు చాలా నచ్చింది. సో వాళ్ళు డెకార్ చేసిన తర్వాత ఇంక నేను కింద ఇవన్నీ బొమ్మలన్నీ పెట్టి, అన్ని వస్తువులు పెట్టి అన్నీ రెడీగా పెట్టుకున్నా. రేపు మార్నింగ్ ఇంకా లెగిసి గబగబా ప్రసాదాలు చేయడం. మ్యాక్సిమం ఫుడ్ నేను ఆర్డర్ ఇచ్చేసానండి. కొన్ని ఒక 3 రకాలైతే నేను ఇంట్లో చేస్తాను, నా చేతితో చేసి నైవేద్యం పెట్టాలి కాబట్టి. మిగతావన్నీ ప్రసాదాలు, ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. అండ్ ఎస్, అంటే నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన లిక్కు ఇద్దరు పడుకుని పోయారు అనమాట. సో నేనైతే ఇంక పడుకోలే, బాగా నిద్ర వస్తుంది, బాగా అలసటగా కూడా ఉంది. మేకప్ కూడా తీయలేదు, లైనరు, ఐ షాడో, లిప్స్టిక్ కూడా ఉంది, తీయాలి, కానీ చాలా బద్ధకంగా ఉంది. బట్ తీసే పడుకుంటా, ఎందుకంటే ఖచ్చితంగా పడుకునేటప్పుడు మేకప్ తీసి పడుకోవాలి, లేకపోతే స్కిన్ పాడైపోతుంది అనమాట. సో అదండి, మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే అన్నీ పక్కగా అన్నీ చేసేసాను కదా, ఇది మర్చిపోలేదు కదా. ఓకే. సో ఎస్, ఎక్సైటెడ్. రేపైతే మంచిగా పూజ వ్రతం చేసుకుంటాను. ఆ వ్లాగ్ కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలామందికి పిలిచాను వాయినాలకి ఇద్దామని. సో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ వారం కదా. సో లాస్ట్ 3 days వీకెండ్, ఫుల్ హెవీ వీకెండ్ వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ వచ్చాయి అనమాట. సో అందుకని చాలామంది బయటికి వెళ్తున్నారు. అంటే ఆబ్వియస్లీ 3 days హాలిడేస్ వచ్చిందంటే ప్లాన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ట్రావెల్ ఎక్కడో దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో చూద్దాం. మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ ఇక్కడితే కంప్లీట్ చేసిన. రేపటి బ్లాగ్ అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ. బాయ్.